హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఈరోజు అయితే మీకు మోస్ట్ వాంటెడ్ అండ్ ఇప్పుడు కరెంట్లీ చాలా మటుకు అందరికీ అవసరమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అదేంటి అంటే నార్మల్ కేక్స్ గురించి మీకున్న డౌట్స్ అన్నీ నేనే ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా చేయబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి నేను వాడే మార్జరిన్ అండి. మార్వో ఎక్సెల్ బ్రాండ్ వచ్చేసి చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. కాస్ట్ వైజ్ కూడా మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఇది కాస్ట్ వైజ్ కూడా కాస్త ఎక్కువే ఉంటుంది. మీకు ఎక్స్పైరీ డేట్తో సహా క్లోజప్లో ఇంతకుముందు చూపించాను చూడండి. 6 months వరకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దీనికి. అయితే ఇది టోటల్గా ఇలా 14 kgs బాక్స్ అయితే దొరుకుతుందండి. ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు. నేనైతే హైదరాబాద్ బేగం బజార్ నుంచి అయితే తెప్పించుకుంటున్నాను. వాళ్ళ నెంబర్ అయితే కింద మెన్షన్ చేస్తాను. మరి మాకు కూడా ఆన్లైన్లో పంపిస్తారా అక్క అంటే లూజ్గా అయితే పంపించారు. 14 kgs బాక్స్ అయితే పంపించగలుగుతారు. అది కూడా మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే చూడ్డానికి ఇలా ఉంటుందండి. 14 kgs మనకు మంచిగా ఇలా కవర్లో వచ్చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు దీన్ని ఈజీగా మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చూపించబోతున్నాను. యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా చేయడం అయితే. ఎందుకంటే ఇప్పుడు న్యూ ఇయర్ ఉంది కాబట్టి ఈజీగా దీన్ని పార్ట్స్గా డివైడ్ చేసి వాడదామని ఒక ఐడియా వచ్చింది. యాక్చువల్గా బేకరీ స్టైల్లో అయితే ఏం చేస్తారంటే ఇలా హాఫ్గా కట్ చేసి వాళ్ళ దగ్గర పెద్ద మిషనరీ ఉంటుంది కాబట్టి హాఫ్ అంటే 7 kgs క్రీమ్ ఒకేసారి చేసేంత కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట మిషనరీ. బట్ మనది 5 liters కెపాసిటీయే కాబట్టి నేను దానికి తగిన విధంగా వీటినైతే 700 grams కట్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. ఇప్పుడు అదొక 7 kgs, ఇదొక 7 kgs అనుకోండి. దీన్నైతే నేను పార్ట్స్గా డివైడ్ చేసేసి అన్నీ కూడా క్లింగ్ ర్యాప్ చేసేసి పక్కకు పెట్టుకున్నానండి. మీకు ఆ వీడియో కూడా యాడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ 7 kgsని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను చూడండి. నేను కవర్తో పాటే కట్ చేస్తున్నాను. ఎందుకు అంటే మళ్ళీ మనకి కింద పట్టేస్తుంది కదండి. మనకి అది తీసి వేయింగ్ మిషన్ మీద పెట్టేంత వరకైనా ఇలా కవర్ సపోర్ట్ ఉంటే బాగుంటుందని ఈ విధంగా అయితే కవర్తోనే నేను కట్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, కొంచెం ఇలా ఈజీ అనిపించిందండి. గరిటతో తీస్తే ఏమవుతుందంటే అంత చిరిమేసినట్టు అవుతుంది. ఈ విధంగా అయితే మనకి బటర్ పీసెస్, పన్నీర్ పీసెస్ వస్తాయి చూడండి, ఆ విధంగా అనిపించింది. చాలా ఈజీగా అనిపించింది. సో ఎవరైనా ఈ న్యూ ఇయర్కి తెచ్చుకున్న వాళ్ళు ట్రై చేయాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఆల్రెడీ 14ని 7 చేశాను, 7ని మళ్ళీ హాఫ్ చేశాను, 3.5 లాగా చేశాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 5 పార్ట్స్గా డివైడ్ చేస్తే మనకు ఈచ్ పార్ట్ వచ్చేసి 700 grams వచ్చేలాగా పార్ట్స్గా అయితే డివైడ్ చేశాను. 700 grams ఎందుకు అంటే మనం 700 grams మార్వో, 1 kg ఐసింగ్ షుగర్, ఎసెన్స్ అండ్ ఆయిల్ యాడ్ చేస్తాం కాబట్టి నాకు ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఈ విధంగా అయితే పార్ట్స్గా డివైడ్ చేశాను. తర్వాత ఒక్కొక్క పార్ట్ని నేను సపరేట్గా క్లింగ్ ర్యాప్ చేసేసి మళ్ళీ సపరేట్గా ప్యాక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఈజీగా చేయాలి అనుకున్నప్పుడల్లా జస్ట్ అది క్లింగ్ ర్యాప్ తీసేసి 1 kg ఐసింగ్ షుగర్కి అది మనం ఆల్రెడీ వేయింగ్ మిషన్ మీద వేయి చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈజీగా ఉంటుందని. ఇకపోతే డీటెయిల్గా మీకు ఇందులో అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా చెప్తానని చెప్పాను కదండి. అది ఏంటి అంటే 1 by 1 మీకు క్వశ్చన్ వైజ్ అయితే చెప్తాను. ఒకటి వచ్చేసి నార్మల్ కేక్కి, కూల్ కేక్కి స్పాంజ్ ఒకటేనా అని అడుగుతున్నారండి. అవునండి, డెఫినెట్గా నార్మల్ కేక్కి, కూల్ కేక్కి మనం వాడే స్పాంజ్ బేస్ అయితే ఒకటే. అది కూడా మీ ఇష్టం అండి. ఏ ఫ్లేవర్లో కావాలంటే ఆ ఫ్లేవర్లో అయితే చేసుకోవచ్చు. నేనైతే నిన్న చేసిన లైవ్ వీడియోలో అదే కేక్తో నార్మల్ కేక్ ఎలా చేయాలి, కూల్ కేక్ ఎలా చేశాను అనేది లైవ్ వీడియో అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి. కింద అయితే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బీటర్తో అయితే ఎలా మిక్స్ చేసుకోవాలి, స్టాండ్ మిక్సర్తో అయితే ఎలా మిక్స్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. నేను ఇప్పుడైతే మీకు ఇక్కడ స్టాండ్ మిక్సర్తో అయితే చూపించేస్తున్నాను కాబట్టి ఆ విషయంలో అయితే మీకు డౌట్ లేదు. బట్ బీటర్తో ఎలా దగ్గర ఉన్న బీటర్ కెపాసిటీని బట్టి, అంటే
ఇప్పుడు 250 వాట్స్ ఉంటుంది, 300 వాట్స్ ఉంటుంది. సో దాని కెపాసిటీని బట్టి కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకోండి. ఫస్ట్ అయితే మీరు 70 గ్రామ్స్ మార్వో, 100 గ్రామ్స్ ఐసింగ్ షుగర్ అయితే తీసుకొని ఒకసారి మిక్స్ చేసి చూసుకోండి. మీకు అది ఈజీగా అనిపిస్తుంది, ఓకే ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు అనుకుంటే అప్పుడు ఇంకొంచెం క్వాంటిటీ పెంచండి. ఒకేసారి మాత్రం ఎక్కువ క్వాంటిటీ అయితే ట్రై చేయకండి, ఎందుకంటే మనకి ఐసింగ్ షుగర్ మార్వో అనేది చాలా మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మాత్రం మీకు రిజల్ట్ అంత బాగా రాకపోవచ్చు. సో మినిమంగా స్టార్ట్ చేసి మ్యాక్సిమంకి వెళ్ళండి, అంతేకాని ఒకేసారి అయితే కేజీలు కలపాలని మాత్రం ట్రై చేయకండి. ఇంకా బెటర్ ఐడియా ఏంటి అంటే మీరు హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. హ్యాండ్తో ఎలాగా అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో లైవ్లో చేశాను, కానీ ఆ వీడియో ఎక్కడుందో దొరకట్లేదండి. జస్ట్ మీకు ఇప్పుడు చూపించిన విధంగా మార్వోనైతే మీరు కొంచెం విడిగా మంచిగా ప్లాట్ఫామ్ మీద తీసుకొని దాన్ని బాగా మర్దన చేసి అది సాఫ్ట్ అయిన తర్వాత చేత్తో సాఫ్ట్గా అయిన తర్వాత ఐసింగ్ షుగర్ కూడా వేసి చేత్తోనే మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మా దగ్గర ఐసింగ్ షుగర్ లేదు, మరి షుగర్నే పౌడర్ లాగా చేసి వాడొచ్చా అని అడుగుతారు. ఖచ్చితంగా నేనైతే షుగర్ పౌడర్ని మాత్రం సజెస్ట్ చేయనండి. ఎందుకు అనంటే ఐసింగ్ షుగర్ అనేది చాలా ఫైన్ పౌడర్ లాగా ఉంటుందండి, అది ఐసింగ్కి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మీరు ఇంకా బల్క్ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే మాత్రం షుగర్ పౌడర్ అస్సలు సెట్ అవ్వదు. మీకు మరీ ఓపిక ఉంది, టైం ఉంది అనుకుంటే మాత్రం షుగర్ ప్లస్ కొంచెం కార్న్ఫ్లవర్ వేసి బాగా చాలా అంటే చాలా ఫైన్ పౌడర్ లాగా చేసేసి మంచిగా జల్లిచ్చేస్తే మనకు ఐసింగ్ షుగర్ అయితే రెడీ అయిపోతుంది. బట్ మీరు కొంచెం గమనిస్తే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఒక 5 to 10 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ షుగర్కిను ఐసింగ్ షుగర్కిను. సో మీకు దొరికితే మాత్రం ఐసింగ్ షుగర్నే ప్రిఫర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, టైర్ కేక్స్ చేయొచ్చా? నార్మల్ కేక్లో టైర్ కేక్స్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా చేయొచ్చండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మరి టాల్ కేక్స్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు వాటిని 2 or 3 టైర్స్ లేయర్స్గా కట్ చేసి మధ్యలో కూడా కొంచెం బటర్ క్రీమ్ అప్లై చేస్తే మనకు ఐసింగ్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అదొక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్ మన విప్పింగ్ క్రీమ్ కేక్లో అయితే ఏ విధంగా అయితే టైర్ కేక్స్ చేస్తామో ఇక్కడ కూడా డవల్స్ ప్లేస్ చేసి మీరు అనుకున్న పద్ధతిలో అయితే టైర్ కేక్స్ అయితే ఖచ్చితంగా చెయ్యొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మధ్య తరచుగా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మాకు పెద్ద ఆర్డర్ వచ్చిందాక నార్మల్ కేక్లో 5 kgs వచ్చింది, 10 kgs వచ్చింది, ఎలా చేయాలి అని అడుగుతున్నారండి. అది కూడా ఫ్లాట్గా అని అడుగుతున్నారు. అందులో పెద్ద విశేషం ఏం లేదండి. అదేంటి అంటే మీ దగ్గర ఉన్న స్క్వేర్ కెపాసిటీ అంటే స్క్వేర్ టిన్ కెపాసిటీ, నా దగ్గర వచ్చేసి 12x12 ఫైనల్ అనమాట. దాంట్లో వచ్చేసి 1.5 kg వరకు స్పాంజ్ నేను బేక్ చేయగలను. సో ఇప్పుడు సపోజ్ 3 kgs కేక్ అన్నారనుకోండి, ఈ 1.5 kg స్పాంజ్తో నేనైతే 3 kgs కేక్ని చేయగలుగుతాను. ఇప్పుడు 3 kgs అంటే ఇది 12x12 టిన్ అని చెప్పాను కదండి. ఎప్పుడైనా సరే బేస్ అనేది మనకి బోర్డు సైజ్ అనేది కేక్ సైజ్ కన్నా ఒక 2 inches ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. సో ఇక్కడ 12 తీసుకున్నాను కాబట్టి 14x14 సరిపోతుంది. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకునే 5 kgs కానీ 6 kgs కానీ ఏదైనా అవ్వనివ్వండి, దానికి తగ్గట్టుగా బోర్డు సైజ్ ఎలా తీసుకోవాలి అంటే జస్ట్ 2 inches ఎక్కువ ఉంటే సరిపోతుందండి. బట్ బేసిక్గా నాకు మార్కెట్లో అయితే రెక్టాంగిల్ షేప్ అయితే దొరకలేదు. మీకు బేకింగ్ మెటీరియల్ షాప్స్లో రెక్టాంగిల్ షేప్లో అవైలబుల్గా ఉంటే అవి సైజెస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే అన్ని స్క్వేరే దొరికాయి. సో నేను మాత్రం ఎప్పుడు స్క్వేర్ బేసెస్ బోర్డ్స్ మీదే చేస్తాను కాబట్టి ఎప్పుడు కూడా 2 inches ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుంటాను. ఇప్పుడు సపోజ్ నాకు ఒక 5 kgs ఆర్డర్ వచ్చింది అనుకోండి, 12x12 టిన్లో అయితే ఇప్పుడు 1.5 బేస్ వస్తుంది కదండి. అదేవిధంగా ఇంకొకటి 8x8 కానీ 9x9లో కానీ ఇంకొక 1 to 1/4 అంటే 1.25 కేక్ వరకు మొత్తం వచ్చేసి 2.25 వరకు కేక్ బేక్ చేసుకొని దాని సైజ్ వచ్చేసి నాకు ఎలా వచ్చేస్తుంది అంటే అడ్జస్ట్ చేసుకుంటానండి. నా దగ్గర ఫైనల్గా ఉన్నది వచ్చేసి 17x17 బోర్డ్ అనమాట. దాన్ని నేను కట్ చేసి అడ్జస్ట్ చేస్తాను తప్పితే అంతా ఒకేలాగా అంటే యాజ్ ఇట్ ఈస్గా పెట్టడానికైతే నేను ట్రై చేయను. ఈ విధంగా అయితే మనము 5 kgs కానీ 6 kgs కానీ అడ్జస్ట్ చేస్తూ చేసుకోవాలండి. దాన్ని సైజుని బట్టి బేస్ బోర్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, కూల్ కేక్లో లాగా నార్మల్ కేక్లో కూడా లేయర్స్ కట్ చేయాలా? ఇది ఇంకొక పెద్ద క్వశ్చన్ అండి.
దీనికైతే ఆన్సర్ వచ్చేసి అవసరం లేదండి. నార్మల్ కేక్స్‌కి లేయర్స్ అనేది అవసరం లేదు. బట్ మీరే చెప్పారుగా అక్క టైర్ కేక్‌లో అయితే చేయమన్నారు అనంటే, అది టైర్ కేక్‌లో చెప్తున్నాను. టాల్ కేక్స్‌లో చెప్తున్నానండి. జనరల్‌గా మనం చేసే ఫ్లాట్ కేక్స్‌కి అయితే అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు హాఫ్ కేజీ, కేజీ, 3 కేజెస్, 4 కేజెస్ ఏదైనా సరే సింగిల్ టైర్ అంటే మనం బేసిక్‌గా బేస్ లాగా చేసేటట్టయితే అవసరం లేదు. ఇక్కడైతే నేను పైన అయితే మీకు అంతా క్రీమ్ నేను ఏ విధంగా వేసుకునేది చూపిస్తూ చెప్తున్నాను. అది కూడా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మీకు లెంతీ అవుతుందని చెప్పేసి వీడియో నేనైతే అన్ని క్వశ్చన్స్‌కి ఆన్సర్ చేయబోతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈ కేక్స్‌లో మనకొచ్చే డౌట్ వచ్చేసి ఇందులో స్పాంజ్ వెయిట్ ఎంత ఉండాలి, క్రీమ్ వెయిట్ ఎంత ఉండాలి అని చాలా మటుకు చాలా సార్లు అందరూ నన్ను అడిగారనమాట సబ్స్క్రైబర్స్ అయితే. దానికోసం అయితే మీకు ఇక్కడ సైడ్కి ఒక టేబుల్ లాగా చూపిస్తున్నాను చూడండి. నేను కూడా నా ఎక్స్పీరియన్స్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ స్టార్టింగ్లో పెట్టిన వీడియోకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. స్పాంజ్ వెయిట్ కాస్త ఎక్కువ ఉండేలాగానే చూసుకోండి. మీకైతే పైన చార్ట్లో చెప్పిన విధంగా ఇప్పుడు సపోజ్ హాఫ్ కేజీ, కేజీ, 1.5 కేజీ, 2 కేజెస్, 3 కేజెస్ వరకు చెప్తున్నాను కదండి. సపోజ్ మీకు ఇందులో 5 కేజెస్ అనుకోండి, 3 + 2 కేజెస్ది యాడ్ చేసుకోండి, మీకు సరిపోతుంది. స్పాంజ్ వెయిట్ వచ్చేసి, క్రీమ్ వెయిట్ వచ్చేసి. మళ్ళీ సపరేట్గా 5 కేజెస్, 6 కేజెస్ అని అడగకండి. కాంబినేషన్ చూసుకోండి. ఇప్పుడు సపోజ్ 3 వరకు ఇచ్చాను కదండి, 6 కేజెస్ అని అన్నారనుకోండి, 3 + 3 మీ క్వాంటిటీ స్పాంజ్ వెయిట్ డబల్ చేసుకోండి, తర్వాత క్రీమ్ వెయిట్ కూడా డబల్ చేసుకోండి. ఇక్కడ పైన చార్ట్లో మెన్షన్ చేసినట్టుగా అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఆల్రెడీ చెప్పాను బట్ మళ్ళీ స్పెసిఫిక్గా క్వశ్చన్ లాగా ఆన్సర్ లాగా చెప్తున్నాను. బోర్డు సైజు ఎలా తీసుకోవాలి? బోర్డు సైజు మాత్రం నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేసిన విధంగా మీ కేక్ సైజు కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. నా దగ్గర అయితే అన్ని స్క్వేర్ బోర్డ్స్ ఆర్ రౌండ్ బోర్డ్సే ఉన్నాయి. మీకు దొరికితే రెక్టాంగిల్ షేప్లో అయితే మీరు చేసే సైజు కేక్ సైజుని బట్టి 2 ఇంచెస్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రీమ్లో ఆయిల్ ఎంత వెయ్యాలి అని చాలా మటుకు అందరికీ డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం వెదర్ కండిషన్స్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు వింటర్లో అయితే అసలు ఆయిల్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. అదే సమ్మర్లో అయితే ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు మార్వోలో. ఇది సింపుల్గా మీకు చెప్పాలి అంటే ఇప్పుడు బయట మార్వో పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన విధంగా గట్టిగా ఉంటుందన్నమాట. అదే సమ్మర్లో అయితే మనకి ఆల్రెడీ బయట వెదర్ కూడా హాట్గా ఉంటుంది కాబట్టి మనకి మార్వో కూడా కొంచెం మెల్ట్ అయినట్టుగా ఉంటుంది. సో మార్వో కన్సిస్టెన్సీని బట్టి మనమైతే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ నేను చూపించిన రెసిపీలో అయితే 150 ml టు 180 ml వరకు ఆయిల్ అయితే వాడానండి. చెక్ చేస్తూ వేసాను. ఫస్ట్ అయితే 150 యాడ్ చేశాను, తర్వాతకు వచ్చేసి లాస్ట్లో యాడ్ చేశాను. బట్ మీరు మాత్రం ముందే వేసుకోకండి. మీరు చిన్న బీటర్తో కానీ ఇలా స్టాండ్ మిక్సర్లో అయితే కనుక ఫస్టే వేయకండి ఆయిల్. బట్ ఇక్కడ వింటర్ సీజన్ కాబట్టి నేను కాన్ఫిడెంట్గా ఆయిల్ ముందు వేశాను. బట్ మీరు మాత్రం ఎండింగ్లో వేసుకోండి. సమ్మర్లో అయితే మాత్రం ఖచ్చితంగా అసలు వేయకుండా ముందైతే చెక్ చేసి లాస్ట్లో ఫైనల్గా అయితే వేసుకోండి. ఇది మాత్రం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు ముందే వేశారు కాక మళ్ళీ మేము కూడా అలాగే వేసాం లూజ్ అయింది అంటే మాత్రం అది కాదండి. వెదర్ కండిషన్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నాకు మార్వో అనేది స్టిఫ్గా ఉంది, సో నేను ముందుగానే యాడ్ చేశాను. బట్ మీరు మాత్రం ఫైనల్గా లాస్ట్లో యాడ్ చేసుకోండి ఒకవేళ సమ్మర్లో కనుక అయితే. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రీము చేసాము బట్ కన్సిస్టెన్సీ ఎలా చూసుకోవాలి, మనకు పర్ఫెక్ట్గా ఇది రెడీ అయిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఐసింగ్ అయితే ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా మీకు విప్పింగ్ క్రీమ్ లాగా కన్సిస్టెన్సీ అనేది ఇలా మూవబుల్గా ఉండాలి అండి. అంటే కేక్ మీద మనం అప్లై చేస్తే లైట్గా అది ఈ విధంగా మనకి మూమెంట్ అనేది ఫ్రీగా ఉండాలన్నమాట. మరీ హార్డ్గా ఉండొద్దు. ఒకవేళ హార్డ్గా అనిపించింది అనుకోండి, స్టిఫ్గా అనిపించింది అనుకోండి, ఇంకాస్త ఆయిల్ వేసేసి దాన్ని అయితే లూజ్గా చేసుకోవచ్చు అనమాట. ఇందులో మాత్రం మిల్క్ యాడ్ చేయొచ్చా అని అడుగుతారు. మిల్క్ యాడ్ చేస్తే మాత్రం సెల్ఫ్ లైఫ్ అనేది ఉండదండి. మీరు అప్పటికప్పుడు ఆ రోజు వరకు అయితే మాత్రం యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే మిల్క్ అయితే పర్టికులర్గా ఎప్పుడు వేయలేదు. బట్ కొంతమంది చెప్పడంతో నేనైతే ఇక్కడ సజెషన్ అయితే ఇస్తున్నాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
ఈ క్రీమ్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి చాలా మటుకు అందరూ కూడా. ఈ క్రీమ్ని మనం రూమ్ టెంపరేచర్లోనే స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. విప్పింగ్ క్రీమ్ లాగా దీన్నైతే మనము రూమ్ టెంపరేచర్లోనే స్టోర్ చేసుకోవచ్చు అండి. దీని సెల్ఫ్ లైఫ్ వచ్చేసి మనకి ఈజీగా 1 to 2 months వరకు ఉంటుంది. ఏం పాడవ్వదు. ఒకవేళ మీకు మళ్ళీ వాడే టైంకి ఏమన్నా స్టిఫ్గా అనిపిస్తే ఏం చేయాలో వీడియో ఎండ్ దగ్గర చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే నేను స్టోర్ ఎలా చేసుకోవాలని చెప్పాను, రూమ్ టెంపరేచర్లో అయితే స్టోర్ చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడైతే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అక్క ఇది మొత్తం 14 kgs బాక్స్ మీరు మొదట్లో చూపించినట్టుగానే కొనాలా, మాకు లూజ్గా దొరకదా, మాకు ఎందుకంటే ఇన్ని ఆర్డర్స్ ఉండవు, వేస్ట్ అయిపోతుందేమో అని అడిగే వాళ్ళకు నేనైతే ఆల్రెడీ ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తున్నానండి. ఎండి బేకింగ్ సప్లైస్ దీప్తి గారు ఫ్రమ్ విజయవాడ అనమాట. మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏ విధంగా అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. పర్ కేజీ 200 అయితే తను సెల్ చేస్తుంది. మీకు లూజ్గా కావాలి అంటే ఇక్కడ ట్రై చేయండి, లేదు హోల్సేల్గా కావాలి అనుకుంటే మాత్రం నేను ఆల్రెడీ హైదరాబాద్ కూడా నెంబర్ ఇస్తున్నాను, ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 14 kgs బాక్స్ సంగతి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రీమ్లో నార్మల్ క్రీమ్లో ఎలాంటి కలర్స్ వాడాలి అని మీకేమైనా డౌట్ రావచ్చు. ఇందులో మాత్రం నేను లిక్విడ్ కలర్స్ అయితే వాడతానండి, జెల్ కలర్స్ అయితే ఏం వాడను. ఎందుకు అనంటే ఇందులో మనకి విప్పింగ్ క్రీమ్ లాగా లూజ్ అయ్యే ఛాన్స్ అలాంటిది అయితే తక్కువే కాబట్టి నేనైతే పర్టికులర్గా లిక్విడ్ కలర్సే వాడతాను. కొంచెం లో బడ్జెట్ లో కాస్ట్లో ఉంటాయండి లిక్విడ్ కలర్స్ మనం జెల్ కలర్స్తో కంపేర్ చేస్తే. సో నేనైతే లిక్విడ్ సజెస్ట్ చేస్తాను. బట్ ఎప్పుడో ఒకసారి చేసేవాళ్ళు మా దగ్గర జెల్ కలర్సే ఉన్నాయక్క వాడకూడదా అంటే ఖచ్చితంగా అయితే వాడొచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. బట్ మీకు కాస్ట్ వైజ్ మాత్రం కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అంటే కాస్ట్ వైజ్ మాత్రం మీకు కాస్త ఎక్కువ పడే ఛాన్స్ ఉందన్నమాట. సో అది మాత్రం మైండ్లో పెట్టుకొని లిక్విడ్ కలర్సా లేకపోతే జెల్ కలర్సా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే పౌడర్ కలర్స్ వాడొచ్చా అని అడుగుతారు. పౌడర్ కలర్స్ అంటే మంచి క్వాలిటీ కంపెనీవి, దట్టు క్రీమ్లో వేసే పౌడర్ కలర్స్ వేరే ఉంటాయండి, అవైనా వాడొచ్చు. బట్ మోస్ట్లీ లిక్విడ్ కలర్స్తో అయితే మనం మేనేజ్ చేసేయచ్చు కాబట్టి ఖచ్చితంగా అయితే దీనికి నార్మల్ కేక్స్కి అయితే నేను లిక్విడ్ కలరే సజెస్ట్ చేస్తానండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఇంకొక క్వశ్చన్ అడగొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఈ కేక్ అంతా రెడీ అయిపోయింది, ఇప్పుడు ఈ రెడీ అయిన కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టాలా అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. అవసరం లేదండి, రెడీ అయిన కేక్ని కూడా మనం నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా డస్ట్ పడకుండా ఒకేసారి బాక్స్లో పెట్టి ప్యాకింగ్ చేసి అయితే పైన నేమ్ ఒకటి రాసేసి మెన్షన్ చేసి పక్కకు పెట్టేస్తానండి, అంతే. దీనికి మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు, ఖచ్చితంగా లేదు. ఇంకొకటి ఏంటంటే దీని మీద మనం ఏమైనా టాపర్స్ అంటే పేపర్ టాపర్స్ కానీ లేదా యాక్రిలిక్ కాకుండా కొంచెం ఆయిల్ పీల్ చేస్తుందండి అవి పేపర్ టాపర్స్ కనుక అయితే. సో జాగ్రత్తగా అయితే ప్లేస్ చేసుకోండి. బెటర్ కస్టమర్కి ఇచ్చే ముందు ప్లేస్ చేయండి, లేదా దాన్ని మంచిగా నేనైతే ఏం చేసేదాన్నంటే పేపర్ టాపర్స్కి వెనకాల OHP షీట్ అనేది ఉంటుంది కదండి, అంటే మనకి ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ షీట్ లాగా ఉంటుంది, ఆ షీట్ మీద అయితే ప్లేస్ చేసి మరి దీని మీద అయితే పెడతానన్నమాట. మీకు ఆల్రెడీ నేను చాలా పొలిటికల్ థీమ్ కేక్స్ అయితే చేస్తున్నాను కదా, అందులో అయితే OHP షీట్స్ని యూజ్ చేసి ఎలా పెట్టాలని చాలా వీడియోస్ అయితే ఉన్నాయి నా ఛానల్లో. నా ఛానల్ ప్లేలిస్ట్లో పొలిటికల్ థీమ్ కేక్స్ అని ఒకసారి చెక్ చేయండి, మీకైతే అర్థమైపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను క్రీమ్ని రీయూజ్ చేయాలని చూసినప్పుడు ఈ విధంగా ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా విప్పింగ్ క్రీమ్ లాగా అయితే లేదు, చూడండి ఆల్రెడీ డ్రై అయిపోయింది. ఎందుకు అంటే ఇది వింటర్ సీజన్ కదండి, ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా, ఇది కూడా బటర్ లాగా హార్డ్ అయిపోతుంది అనమాట వెదర్ కండిషన్స్ వల్ల. సో మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ రీయూజ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా క్రీమ్ కనుక హార్డ్గా ఉంటే దాన్ని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి ఈ విధంగా ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి మళ్ళీ మంచిగా బీట్ చేసుకుంటే మనకైతే నార్మల్ మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టిప్. ఖచ్చితంగా అయితే ఎవరైనా బిగినర్స్ ఉంటే మాత్రం కంగారు పడకుండా ఈ విధంగా అయితే చేసుకోండి. ఇలాంటి టిప్స్ అయితే మీకు ఎవరు చెప్పరు, అసలు నార్మల్ కేక్స్ గురించి మీకు ఎక్కడా కూడా ఇంత ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు. సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇక్కడ కాస్త వేసి చూశానండి, అయినా కూడా స్టిఫ్గా ఉండేసరికి
మళ్ళీ సెకండ్ టైం అయితే వేసాననమాట. ఇంకొక విషయం, మీకు ఇంపార్టెంట్ విషయము, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్తాను. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఐసింగ్ చేసేటప్పుడు చాలామందికి బిగినర్స్కి ఐసింగ్ అనేది క్రమ్స్ అంతా బయటికి వచ్చేస్తూ ఉంటుందండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. నేనైతే ఇక్కడ వీడియోలో చూపించలేకపోతున్నాను, కానీ చెప్పింది అర్థం చేసుకోండి. అదేంటి అంటే ఈ కేకును కూడా క్రమ్ కోట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఫ్రిడ్జ్లో అలా వదిలేసేయండి. అప్పుడు ఏంటంటే ఆ క్రమ్స్ అనేవి సెట్ అయిపోతాయి. మనం నెక్స్ట్ కోటింగ్ వేసినప్పుడు చాలా అంటే చాలా ఈజీగా, ఎంత బిగినర్స్ అయినా కూడా మీరైతే మంచిగా దానికైతే ఐసింగ్ చేసేయచ్చు అనమాట. ఈ టిప్ మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బిగినర్స్ అయితే ముందు క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉంచిన తర్వాత ఐసింగ్ చేయండి. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఐసింగ్ మాత్రం చాలా అంటే చాలా ప్రో లెవెల్లో వస్తుంది. ఒక్కసారి అయితే ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. ఈ విధంగా అయితే నేను క్రీమ్ని 2 టైమ్స్ ఆయిల్ వేసేసి అయితే ఈ విధంగా లూజ్ చేసుకున్నానండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టిప్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ద ఫైనల్ క్వశ్చన్ అనమాట. మీకు ఇంతకు మించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియో అయితే నేను తీయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ద ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి, అక్క క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సబ్బు పెట్టి కడుగుతుంటే పోవట్లేదు, చాలా జిడ్డు జిడ్డుగా ఉంటుంది, దీన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాము అని చాలామంది నన్ను అడిగారండి. నేను కూడా సారీ అండి, మీకు ఇంతవరకు ఈ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపించినందుకు. బట్ ఇక్కడైతే మీకు ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. ఖచ్చితంగా మీరు ఈ మార్వో కేక్స్ చేసినప్పుడు వాడిన యుటెన్సిల్స్ అన్నిటినీ కూడా ముందుగా టిష్యూ పేపర్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ, అది కూడా లేకుంటే మీకు ఏమన్నా గేదెలు అలా ఉండేటైతే తౌడు అనేది ఉంటుంది కదండి, దాంతో అయినా సరే ముందుగా వాటితో క్లీన్ చేసిన తర్వాతే మళ్ళీ మనం వాటర్తో కానీ సోప్ వాటర్తో కానీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇదైతే చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. ఇది అందరూ జాగ్రత్తగా పాటించండి. ఫైనల్గా అయితే మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే హైప్ అన్న ఆప్షన్ వస్తే ఖచ్చితంగా హైప్ అయితే చేయండి.